నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఆందోళనలో నిరసనలతో ఢిల్లీ అట్టుడికింది. పార్లమెంటు లోపల విపక్షాల ఆందోళన, బయట సీజేపీ నిరసనలతో హస్తిన దద్దరిల్లింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజే విపక్షాలు కేంద్రంపై ప్రశ్నలు ఎక్కుపెట్టాయి. పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం నడిచింది. నీట్ పేపర్ లీక్, అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ అంశాలపై విపక్షాలు నినాదాలు చేశాయి. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టాయి. దీంతో ఉభయ సభలు పదే పదే వాయిదా పడ్డాయి. సీజేపీ చేపట్టిన చలో పార్లమెంట్ ఉధృతంగా మారింది. ఎక్కడికక్కడ విద్యార్థులను అడ్డుకునేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ భారీ సంఖ్యలో నిరసనకారులు బారికేడ్లను దాటుకుని పార్లమెంటు వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వారిపై టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయోధ్య విరాళాలు, నీట్ అంశాలపై చర్చించాలని మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. అయోధ్య ట్రస్ట్ స్థాపకుల్లో ప్రధాని మోదీ కూడా ఒకరని అన్నారు. విరాళాల చోరీపై ప్రధాని మోదీ బాధ్యత వహించాలంటూ అన్నారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లే అని ఖర్గే ఆరోపించారు. అధికారంలో కొనసాగేందుకు ప్రభుత్వానికి సామర్థ్యం లేదని ఆయన మండిపడ్డారు. पेपर लीक and NEET examination घोटाला and नो चंदा चोरी तो है ही है, सब उसके समर्थक उधर बैठे हैं. लेकिन सर ये स्टूडेंट का मामला है, ये स्टूडेंट का मामला है जो लाखों बच्चों की जो भविष्य है, उनके भविष्य के बारे में मैं बात कर रहा हूँ. और उसके लिए आज यहाँ जंतर मंतर पे हजारों बच्चे वहां पर आए हैं. वहां लाठी चार्ज हो गया है. गवर्नमेंट मारने की कोशिश कर रही है, गवर्नमेंट दबाने की कोशिश कर रही है. పేపర్ లీక్లపై చర్చకు కేంద్రం సిద్ధంగా లేదని కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. నీట్, సీబీఎస్ఈ పేపర్ లీకులపై పార్లమెంటు సమావేశాల్లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకులతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. This government totally insensitive on people's issues. You can see the pain of the family of this country on NEET and CBSE examination. Leakage. Basically, the parents are very much worried about the future of their students, their sons and daughters. Our minimum demand is to resign the education minister and have a discussion on NEET to CBSE exam. How to improve this exam system? How to improve this exam system? How to stop this leakage on examination? How to retain the credibility of the examination system? There should be a thorough discussion on that. There should be an action that. Dharmendra Pradhan is the cold responsible. కేంద్రంపై దేశంలో క్రమంగా తిరుగుబాటు ధోరణి కనిపిస్తోందని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి విమర్శలు గుప్పించారు. జంతర్ మంతర్ వద్ద ప్రతిధ్వనిస్తున్న నినాదాలు దేశంలో రాబోయే మార్పును సూచిస్తున్నాయంటూ ఆమె వ్యాఖ్యానించారు. पार्लियामेंट चल रही है और बच्चों पर आप टीयर गैस चलाते हैं. ये है सरकार. अंदर हाउस में हमारी व्हाट्सएप जैम कर दिए, गेट बंद कर दिए. क्या सरकार है? पार्लियामेंट बच्चों का हक है, जो संविधान का दिया हुआ अधिकार है इन बच्चों का. ये कौन होते हैं? చలో పార్లమెంటు నిరసనల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు భేటీ అయ్యారు. తమ డిమాండ్ల లేఖను అందజేశారు. అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తోనూ సీజేపీ ప్రతినిధులు చర్చలు జరిపారు. మరొకవైపు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పర్యావరణ ఉద్యమకారులు సోనం వాంగ్చుక్ దీక్షను విరమించినట్టుగా తెలుస్తోంది. వాంగ్చుక్ పోరాటం ఇప్పట్లో ఆగదా? కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనా? ఢిల్లీలో జరిగిన పరిణామాలను ఎలా చూడాలి? విపక్షాల ఆందోళన, సీజేపీ నిరసనలపై కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది? రైట్, మనతో పాటు
మన్నెం కోటేశ్వరరావు గారు విశ్లేషకులు జాయిన్ అయ్యారు. సో ఇవాళ మొత్తంగా కూడా మనం చూస్తున్నాం సార్. వెల్కమ్ టు డ్రైవ్ అంటే మొత్తంగా పార్లమెంట్ ముట్టడికి సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికీ లక్షలాది మంది విద్యార్థులందరూ కూడా రోడ్లపైకి నిరసనలు చేపడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ ముట్టడికి ప్రయత్నించారు. లోపల ఇన్ హౌస్ లో పార్లమెంట్ లోపల విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా మాట్లాడుతుంటే బయట నిరసనకారులు అందరూ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కూడా నిరసనలు చేస్తున్నారు. మొత్తంగా ఇలా పొద్దున్న నుంచి జరిగిన పరిణామాలను ఎట్లా చూసుకోవాలి? స్టార్టింగ్ లో విద్యార్థులు చేసిన నిరసనను కేంద్ర ప్రభుత్వం లైట్ గా తీసుకుంది అన్నట్టుగా కూడా అనిపిస్తోంది. ఇవాళ తీవ్ర రూపం దాల్చింది. మొత్తంగా కూడా ఉద్యమం రూపంగా మారి ప్రతి ఒక్కరు ఇవాళ చలో పార్లమెంట్ కి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తంగా ముట్టడి చేశారు. సో పొద్దు నుంచి చూసిన పరిణామాలు ఏ విధంగా చూశారు సార్? ఇవాళ ఉదయం నుంచి జరిగినటువంటి పరిణామాలను మాత్రమే మనం చూస్తే దీని తీవ్రతను మనం అంచనా వేయలేము. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి పూర్వ రంగాన్ని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. సిజెపి లేవనెత్తినటువంటి డిమాండ్లను బీజేపీ ఎంత చులకనగా చూసిందో, ఏ విధంగా నిర్లక్ష్యం వహించిందో దేశం అంతటికి తెలుసు. ఇక ఇవాళ జరిగినటువంటి పరిణామాలకి పూర్తిగా స్వయంకృతం కేంద్ర ప్రభుత్వము తాను అనుసరించినటువంటి విధానమే దీనికి కారణం. ఈరోజు పార్లమెంట్ ఎదుట నిరసన తెలియజేస్తామని ఎప్పుడో సిజెపి ఇతర సంఘాలు కూడా ప్రకటించాయి. రాజకీయ పార్టీలు కూడా దానికి మద్దతు తెలిపాయనేది కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. వాంగ్చుక్ దాదాపు 20 రోజులుగా పైన దీక్ష చేస్తున్న విషయం కూడా తెలుసు. సరే, ఆయన్ని బలవంతంగా దీక్షని విచ్ఛిన్నం చేశారనుకోండి, అది వేరే అంశం. మరి ఇన్ని తెలిసినప్పుడు మరి ఇంటెలిజెన్స్ వర్గాలు కానివ్వండి, లేకపోతే రాజకీయ పరమైనటువంటి అవగాహన కానీ బీజేపీ నేతలకి లేదా కేంద్ర మంత్రులకి ఎందుకు లేకుండా పోయింది అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. దీనికి వాళ్ళలో పెరిగిపోయినటువంటి అహంకారం, మాకు ఎదురు లేదు, సిజెపి పేరుతో బొద్దింకల పార్టీనా మమ్మల్ని నిలదీసేది అనేటువంటి అహంకారం బాగా పెరిగిపోయింది. దాని ఫలితమే ఈ పరిణామాలన్నీ. ఇవాళ జేపీ నడ్డా గారు మరి ఆ ఇద్దరు ప్రతినిధులతోటి జరిపినటువంటి చర్చలు కొద్ది రోజుల క్రితమే జరుపుంటే ఇటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి లేదా బీజేపీకి అధికార యంత్రాంగానికి తలెత్తుండేది కాదు కదా. ఎందుకని ఈ చిన్న లాజిక్ ని మర్చిపోయారు అంటే, నేను ముందు చెప్పినట్టుగా అహంకారం, ఇగో. మమ్మల్ని ప్రశ్నించడానికి ఎవరికి లేదు, మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. ప్రతిపక్షాలు మరి దీని గురించి, అదే విధంగా ఇతర అనేక అంశాల గురించి మేము పార్లమెంట్ లో లేవనెత్తుతాము అనేటువంటి విషయం కూడా ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి. ఈ విషయాలన్నీ కూడా మేము లేవనెత్తుతామని. అదేమి రహస్యమైనటువంటి కార్యక్రమాలు కాదు. ఇన్ని జరుగుతూ ఉంటే నిన్న అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలను రెచ్చగొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవహరించింది. ఏమిటి ఆ చర్య అంటే, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించి బయటకు వచ్చినటువంటి 20 మంది ఎంపీలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక పార్టీ, దానికి స్పీకర్ గుర్తింపు ఇవ్వలేదు, ఎన్నికల సంఘం గుర్తింపు రిజిస్టర్ కాలేదు, లేకపోతే మరొకటి కాదు, ఊరికే పేరు పెట్టుకున్నారు. వాళ్ళు పేరు పెట్టుకున్నంత మాత్రాన లోక్సభలో అధికారికంగా గుర్తింపు కూడా లేదు. రెండోది, వాళ్ళ యొక్క ఫిరాయింపు చట్టబద్ధమా కాదా అనేటువంటి విషయం కూడా ఇంకా తేల్చకముందే వాళ్ళని కూడా ఒక రాజకీయ పార్టీగా పరిగణించి అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడం అంటే, ఈ పార్లమెంటు సమావేశాలు, ఇవాళ నుంచి జరగాల్సిన సమావేశాలను సజావుగా జరిపేందుకు బీజేపీకి చిత్తశుద్ధి లేదు అనేందుకు ఇది ఒక నిదర్శనం. ఆదిలోనే హంసపాద అన్నట్టుగా కావాలనే పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకోవడానికి వేసినటువంటి ఒక పథకం తప్ప మరొకటి కాదనేది మనం చెప్పుకోవచ్చు. అందువలన ఇవాళ పార్లమెంటు లోపల సిజెపి లేవనెత్తినటువంటి డిమాండ్కి, ఇతర డిమాండ్ల మీద బీజేపీని వ్యతిరేకించే పక్షాలన్నీ కూడా గళమెత్తాయి. బయట కూడా జరిగింది ఏమిటో మనకు తెలుసు. అందుకని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఇవాళ అనివార్యమైనటువంటి స్థితిలో, ఎందుకని
చర్చలు అనేటువంటిది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఆందోళన చేస్తున్నటువంటి సంస్థ కావచ్చు, వ్యక్తులు కావచ్చు, లేదా ఒక పార్టీ కావచ్చు, వాళ్ళు లేవనెత్తినటువంటి డిమాండ్ల మీద చర్చలు అనేటువంటిది ఒక ప్రాథమిక అంశం. అటువంటి ప్రాథమిక అంశాన్ని విస్మరించినటువంటి బీజేపీ ఇవాళ వచ్చినటువంటి స్పందన చూసిన తర్వాత మధ్యాహ్నం నుంచి చర్చలను జరిపింది అనేది మనం చెప్పుకోవచ్చు. నమస్తే అండి హేమ గారు. నమస్తే అండి. రైట్, మొదటగా అంటే ఇవాళ జరిగిన మొత్తంగా కూడా పార్లమెంట్ సభలను ఉద్దేశించి కూడా అంటే ముట్టడిస్తామంటూ చెప్పిన విధంగా కూడా కాక్రోచ్ జనతా పార్టీ వెళ్ళి ముట్టడించిన లక్షలాది మంది మద్దతు కూడా తెలిపారు. నెక్స్ట్ ఇంకొకటి అంటే వాంగ్చుక్ ఏదైతే కూడా ఆయన పర్యావరణ ఉద్యమకారుడు ఉన్నాడో ఆయనకి మీ ఒక అధినేత అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా వెళ్లారు. ఆయనతో పాటు ఆమరణ నిరాహార దీక్ష వేదిక శిబిరాన్ని కూడా ఆయన పంచుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి సంబంధించి కూడా ఈయనకి ఆ పదవిని ఇవ్వాలంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మొత్తంగా కూడా చాలా రాజకీయ పార్టీలందరూ కూడా విపక్ష పార్టీలందరూ కూడా అటు కాక్రోచ్ జనతా పార్టీకి ఇవాళ మద్దతిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఇవాళ మనం చూసాము ఏదైతే కూడా కేంద్ర ప్రభుత్వం ఈ కాక్రోచ్ జనతా పార్టీ లేవనెత్తిన అంశాలకు చాలా లైట్ గా తీసుకున్నట్టుగా కూడా అనిపించింది. బట్ ఇవాళ ఇంత పెద్దగా కూడా ఆ సపోర్ట్ చూస్తుంటే మొత్తంగా వాంగ్చుక్ ను అక్కడ నిన్నటి హుటాహుట్నకు తరలించడం హాస్పిటల్కి, మొత్తం ఈ పరిణామాలన్నీ కూడా ఎట్లా మనం చూసుకోవాలి? ఏదైతే కూడా మీరు సపోర్ట్ చేసిన ఈ కాక్రోచ్ జనతా పార్టీకి వెనుక ఏదైతే సపోర్ట్ మొత్తంగా సక్సెస్ అయింది అనుకుంటున్నారా? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. ఈ మా ప్రభుత్వం మద్దతు ఇవ్వడం అంటే మాది ఎడ్యుకేషన్ మీదనే 100% పనిచేస్తుంది మా పార్టీ అనేది అందరికి తెలిసిన విషయమే. అందువల్లనే మేము వచ్చేసి ఈ రోజు యువత మొత్తము ఈ పేపర్ లీకేజ్ తోనే నీట్ పేపర్ కావచ్చు, లేకపోతే రకరకాల పేపర్లు దగ్గర ఈ 13 సంవత్సరాలలో 89 సార్లు పేపర్ లీకేజ్ రావడం చూస్తూనే ఉన్నాము. ఇప్పటికీ విసిగిపోయి ఈ రోజున యువత మొత్తము ఎగ్జామ్స్ రాసుకొని ప్రభుత్వము ప్రైవేటీకరణ మొత్తం చేసేసింది. ప్రభుత్వ సంస్థలని అంతా ప్రైవేటీకరణ చేసేసి 2 కోట్ల జాబులు ఇస్తా అని చెప్పేసి అన్నప్పుడు ఏ విధంగా ఇస్తారు? ఒకటి. రెండో పాయింట్కి వస్తే కనీసం వచ్చేసి పిల్లలు ఎన్నో రకాలుగా 1 నేషన్ 1 ఎగ్జామ్ అని చెప్పేసి నీటి పేపర్ ను తీసుకొచ్చి సో దాంట్లో ఎన్ని రకాలుగా పిల్లల మైండ్ ను ఏ విధంగా వచ్చేసి వాళ్ళు పేపర్ లీకేజ్ అవ్వడం వల్ల ఎంతమంది దగ్గర 22 మంది పైననే చనిపోయారు మొన్న ఈ మధ్యలోనే. సో వాళ్ళందరికీ ఎవరు బాధ్యత తీసుకుంటారు? తర్వాత పేపర్ లీకేజ్ అంటారు, తర్వాత మళ్ళీ రీ ఎగ్జామ్ అంటారు. వాళ్ళు సంవత్సరం నుంచి చదువుకున్న దానికి మళ్ళీ వెంటనే ఒక 1 month లో ఎగ్జామ్ అంటే కూడా మన హైదరాబాద్ లో తెలంగాణలో కూడా ఒక అమ్మాయి నీట్ ఎగ్జామ్ మళ్ళీ రీ ఎగ్జామ్ రోజే చనిపోయినది కూడా మనం చూసాం. సో ఈ విధంగా పిల్లల వాళ్ళ మనస్థితిని ఎలా చేయగలుగుతున్న మనస్తాపానికి చెంది చనిపోతుంటే ఈ రోజు నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. ఈ రోజు విద్యాశాఖ మంత్రి అనేట ఆయన వచ్చేసి బాధ్యత తీసుకొని రాజీనామా చేయాల్సింది పోయింది. రాజీనామా చేయకుండా ఇప్పటిదాకా అడుగుతుంటే దాన్ని కొంతమంది కోర్టు వాళ్ళు మనం అనడం విన్నాము. ఏంటిది కాక్రోజుల్లాగా పెరిగిపోవడం ఇవన్నీ అంటే వాళ్ళకి ఉద్యోగాలు జాబ్స్ లేకనే కదా ఈ రోజు యువత వచ్చేసి ఆన్లైన్లలో వచ్చేసి వాళ్ళు ఈ రోజు ఒక పార్టీ అని స్థాపించడానికి కారణం ఎవరు? వాళ్ళకు జాబ్స్ కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది. ఈ రోజు జాబులు కల్పించకుండా మీరు ఎక్కడికక్కడ వచ్చేసి ప్రైవేటీకరణ చేస్తుంటే మరి ఎక్కడి జాబులు చేయమంటారు? మరి చదువు ఎందుకు? ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టేసి చదువుకున్న తర్వాత పేపర్ లీకేజీలు అవుతున్నాయంటే మరి ఎందుకు చదువుకోవాలి? అన్ని లక్షలు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఈ రోజున ఒకప్పుడు తెల్లదొరల్లో వచ్చేసి కుక్కలు అన్నందుకే తరిమి కొట్టిన దేశం మనది భారతదేశం. ఈ రోజు మరి మన దేశ యువతను కాక్రోచ్లతో పోలిస్తే వాళ్ళు వచ్చేసి అడగడంలో తప్పేముందండి? ఈ రోజు విద్యాశాఖ మంత్రి ఉండి ఈ రోజు పేపర్ లీకేజీలు చేస్తుంటే నైతిక బాధ్యత వహించి మీరు వచ్చేసి రాజీనామా చేయని చెప్పేసి అడుగుతున్నారు. ఎక్కడ పేపర్ లీకేజ్ అవుతుందో అక్కడ అరికట్టలేని వాళ్ళు మీ ప్రభుత్వం ఎందుకు మరి అని అడుగుతున్నాం. నేనైనా అడిగేది అదే. మన పిల్లల భవిష్యత్తు కోసం అపోజిషన్ పార్టీలో ఉండి మేము అడుగుతాము. ఒక ఏంటిది దేశ పౌరుడిగా అడిగే బాధ్యత మనకున్నది. ఈ రోజు వాళ్ళు పేపర్ కనీసం ఒక ఉదాహరణకు చూసుకుంటే ఒక డైపర్ లీకేజ్ చిన్నపిల్లల డైపర్ లీకేజీకే వాళ్ళ కంపెనీ వాళ్ళు ముందంజలో ఉన్నట్టుగా నేను అనే పోటీ తత్వంతో వాళ్ళు చేస్తూ ఉంటారు.
ఈ రోజున మరి దేశంలో మొత్తానికి విద్యా వ్యవస్థ కుంటుపడిపోయింది, విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది అంటే ఈ రోజు వాళ్ళు సిద్ధశుద్ధి లేకుండా ఒక్కసారి అంటే ఊరుకుంటాము, 2 సార్లు అంటే ఊరుకుంటాం, ఎన్నో సార్లు ఇది సుప్రీంకోర్టు దాకా కూడా పోయింది, తర్వాత వచ్చేసి సిబిఐ కూడా కలగజేసుకుంది. అయినప్పటికీ కూడా పేపర్ లీకేజ్ ని ఎందుకు ఆపలేకపోతున్నారు? ఈ రోజున పేపర్ లీకేజీలు ఆపకుండా క్వశ్చన్ చేసినందుకు వాళ్ళని వచ్చేసి ఈ విధంగా వచ్చేసి ఏంటిది ఆఫ్ఘనిస్తాన్ అంటారు, పాకిస్తాన్ అంటారు, మరి ఏంటిది క్వశ్చన్ చేయడం హేమ తప్ప? గారు, అంటే అంటే మొదటి నుంచి పేపర్ లీకేజ్ ఇప్పుడు రీ ఎగ్జామ్ కూడా జరిగింది, ఫలితాలు కూడా వచ్చాయి. మొదటి నుంచి కూడా ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలంటూ కూడా స్టార్ట్ అయ్యింది, వాడు మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఒక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందా? ఇంతవరకు కూడా చాలా వరకు మీరు మాట్లాడారు, విద్యార్థులు చాలా మంది చనిపోయారు, చాలా కష్టపడి ఇదంతా ఇది, మరి విద్యా వ్యవస్థలో సంస్కరణ రావాల్సిన అవసరం చాలా వరకు ఉంది. బట్ 5 అంశాలు వీళ్ళందరూ కాక్రోచ్ జనతా పార్టీ కొన్ని సంస్కరణలు తీసుకువచ్చి కూడా పెట్టిన పరిస్థితి. బట్ ఇంకొకటి అంటే ఈ ఎగ్జామ్కి సంబంధించి కూడా మొత్తంగా ఒకటే ఎగ్జామ్ పెట్టడం వల్లే కూడా చాలా ఈ అక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏ రాష్ట్రానికి సంబంధించి కూడా ఆ రాష్ట్రానికి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేస్తేనే బాగుంటుంది అంటే మళ్ళీ అంటున్నారు, మళ్ళీ ఆ వ్యవస్థ తీసుకొస్తే బెటర్ అంటారా? ఇప్పుడు 1 నేషన్ 1 ఎగ్జామ్ అని పెట్టడము అనేది అంతకు ముందు పేపర్ లీకేజీలు అరికట్టాలనే ఒక ఉద్దేశంతో నీట్ పేపర్ తీసుకొచ్చారు. ఒకవేళ మరి తీసుకొచ్చినప్పటికి కూడా పేపర్ లీక్ అన్ని రాష్ట్రాలలో ప్రాబ్లం అవుతుంది, ఒకేసారి పెడదామని మీరు తీసుకొచ్చినప్పుడు మీరు దాన్ని అరికట్టే బాధ్యత దేశ ప్రధానిగా మీకున్నది. దేశ ప్రధానిగా కనీసం తప్పు చేస్తే ఆ తప్పు చేసిన మంత్రిని తీసేసి మళ్ళీ వేరే వాళ్ళని నియమించాలి. లేదంటే మీరు కలగజేసుకొని ఎవరైతే అక్కడ దొంగలు ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఎక్కడైతే సెట్టింగ్ దగ్గర పేపర్ సెట్టింగ్ దగ్గర లీకేజ్ అనేది నడుస్తున్నది. మరి జహాజులలో తీసుకుపోతాము అంటే, విమానాలలో తీసుకుపోతే ఎక్కడన్నా పేపర్ దొంగతనం జరిగింది అని చెప్పేసి మనం విన్నామా? ఇప్పుడు ఏదైనా నీట్ పేపర్ దొంగతనం జరిగింది, పేపర్ పోతుంటే అన్నట్టుగా ఎక్కడ వినలేదు. కానీ దానికి దీనికి సంబంధం ఏంటి? ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత ఈ రోజు బీజేపీ ప్రభుత్వానికి ఉన్నది. రాజీనామా చెయ్యాలి అంటే తను ఇన్ని సంవత్సరాలుగా పేపర్ లీకేజీలు ఆపలేదు కాబట్టి, తనతో కావట్లేదు కాబట్టి నైతిక బాధ్యత తీసుకొని మీరు రాజీనామా చేయాలి అన్నాం. ఒకవేళ తను రాజీనామా చేయని పక్షాన ప్రధానమంత్రిగా దేశ ప్రజలకు నువ్వు వచ్చేసి ఒక ప్రధానమంత్రిగా ఉన్నావు, విద్యార్థులకు ఒక ప్రధానమంత్రిగా ఉన్నావు, విద్యా వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ఒక ప్రధానమంత్రిగా నీ చేతిలో ఉంది కాబట్టి మీరు సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ రోజు మీరు సస్పెండ్ చేయట్లేదు అంటే దీంట్లో ఈ కుంభకోణంలో కూడా మీకు కూడా సంబంధం ఉందని చెప్పేసి తెలుస్తుంది. అందుకే ఈ రోజు ప్రధానమంత్రి కూడా పట్టించుకోనప్పుడు దేశవ్యాప్తంగా విద్యార్థులు ఈ రోజు వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి రాస్తా రోకోలు కానీ లేకపోతే నిలదీయడం కానీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి అడుగుతున్న క్షణంలో సోనం వాంగ్చుక్ గారు విద్యా వ్యవస్థను ఏ విధంగా ఉన్నారు అనేది తనకు తెలుసు. ఆయన చదువుకున్న పర్సన్, లద్దాఖ్ గురించి పోరాడిన విషయం తెలిసిందే. ఈ రోజు విద్యా వ్యవస్థ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ యువత కాబట్టి సో వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటే ఈ రోజు వచ్చేసి సోనం వాంగ్చుక్ గారు వచ్చేసి నిరాహార దీక్ష కూర్చుంటే 18 రోజుల తర్వాత 19వ రోజు తను ఏం చేశారంటే, నువ్వు పోయి కనీసం చర్చించాలా, ఏం జరుగుతుంది ఏంటి మీ బాధలు ఏంటి అని చెప్పేసి పిల్లలతో చర్చించాల్సిన అవసరం ప్రధానమంత్రి గారికి ఉన్నది. కనీసం బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆ రోజున వచ్చేసి మన గాంధీ గారు నిరాహార దీక్ష చేస్తే పోయి మాట్లాడి చర్చలకు తీసుకున్నారు. అంత దుర్మార్గ స్థితిలో ఉందండి భారతదేశం. భారతదేశ ప్రజల కోసం, భారతదేశ యువత కోసం వచ్చేసి సోనం వాంగ్చుక్ గారు మన దేశ మనిషి కాదా అతను, మన దేశ పౌరుడు కాదా అతను? సో ఈ రోజు అడుగుతుంటే మీరు నైతిక బాధ్యత రైట్. ప్రజాస్వామ్యం లేదా అండి? ఈ రోజు తీసుకోపోయి మీరు వచ్చేసి బలవంతంగా వచ్చేసి హాస్పిటల్లో వేస్తారా? వేస్తే ఇంకొక సోనం వాంగ్చుక్ పుట్టడా? మనందరం సోనం వాంగ్చుక్ కాదా? ప్రతి ఒక్కరు మన బిడ్డల కోసం ఎందుకు పోరాడతాం 100%. ప్రతి ఒక్కరు ఈ రోజు రాజకీయ పార్టీలకు అతీతంగా బయటకు వచ్చేసి మన విద్యా వ్యవస్థను, మన పౌరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకున్నది. ఖచ్చితంగా నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రోజు ప్రధానమంత్రి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఈ రోజు అన్ని వ్యవస్థలు సర్వనాశనం అవ్వడానికి బీజేపీ ప్రభుత్వం కారణం కాబట్టి నేను మోడీ గారిని ప్రధానమంత్రిగా నీకు అర్హత లేదని చెప్పేసి నేను అడుగుతాను. నేను కోటేశ్వరరావు గారు, మొత్తంగా కూడా ఇవాళ నిరసనకారులతో కూడా
అమిత్ షా మాట్లాడడం, జేపీ నడ్డా గారు 2-3 సార్లు 2 భేటీలు జరగడం, ముందే ఇదంతా కూడా చేసుంటే బాగుండేది అన్నారు. ఇంకొకటి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్యంగా కూడా రాజీనామా చేయాలి. బట్ ఇన్నిసార్లు రీ ఎగ్జామ్ పెట్టడం కానీ, ఎగ్జామ్కి సంబంధించి ఇంత వ్యవస్థలో లోపాలు ఉన్నప్పుడు, దానికి ఏదైనా తప్పు జరిగినప్పుడు బాధ్యతగా కూడా ఎవరైతే సుపీరియర్ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఒక మాట్లాడడం కానీ, ఒక రాజీనామా చేసే విధంగా కూడా ఒకటి ఉంటుంది. సో అదేమీ జరగకుండా ఇవాళ అమిత్ షాతో 10 సార్లు ఆయన కూడా మీటింగ్ అటెండ్ చేశారు. మొత్తంగా అంటే ఏదైతే ఈ నిరసన చేశారో కొంత టెన్షన్, కొంత ఒత్తిడికి గురైనట్టుగా కూడా మనకు ఒక మెసేజ్ లాగా మనం చూడాలంటారా దీన్ని? ఖచ్చితంగా సెగ తగిలింది కేంద్ర ప్రభుత్వానికి, ధర్మేంద్ర ప్రధానికి, అందరికీ సెగ తగిలింది కనుకనే ఇవాళ దిగి వచ్చి వాళ్ళతోటి మాట్లాడారు. ఆ పని ముందే ఎందుకు చేయలేదు అనేటువంటిది ప్రశ్న. ఆ పని ముందే కనుక చేస్తే వాళ్ళ భయం ఏంటంటే, ఒక్క పేపర్ లీకేజీ లేకపోతే ఇతరత్ర సమస్యలే కాదు, అనేకమైనటువంటి సమస్యలతోటి సమాజంలో ఉన్నటువంటి వివిధ తరగతులు ఆందోళనకు దిగి ఈ విధమైనటువంటి డిమాండ్లను ముందుకు తీసుకొస్తే వాళ్ళందరితోటి మేము ఎక్కడ చర్చిస్తామనేటువంటి ఒక ప్రజా వ్యతిరేకమైనటువంటి వైఖరి కారణంగానే ఇంత జరిగిందనేది స్పష్టం. రాజీనామా చేసినంత మాత్రాన ఏం ఒరుగుతుంది అనేటువంటి వాదన బీజేపీ వాళ్ళు తీసుకొస్తున్నారు, ఇంకా కొంతమంది కూడా తీసుకొస్తున్నారు. ఇక్కడ రాజీనామా చేస్తే ఏం ఒరుగుతుంది, చేయకపోతే ఏం ఒరిగింది, ఉండి ఏం చేశారు అనేటువంటిది కూడా ప్రశ్న వస్తుంది. అందుకని మీరేంటి ఎన్నికల గురించి ఆరోపణలు, సర్ గురించి ఆరోపణలు, లేదా పరీక్షల గురించి ఆరోపణలు, ఇంకో దాని గురించి ఆరోపణలు. ఓకే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఏమి సమస్య పరిష్కారం కాదు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు ఆయన ఎక్కడ పరీక్షలు రాశారో, ఎప్పుడు పాస్ అయ్యారో తెలియదు మనకి, కానీ ఆయన పరీక్షల పేరుతోటి అప్పుడప్పుడు చర్చలు షో చేస్తుంటారు. దాంతో మరి విద్యార్థుల పరీక్షల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయా? ఎందుకని ప్రధానమంత్రి ఆ షో చేస్తున్నారు? మరి అటువంటిది ఒకవేళ నిజంగా అటువంటి సమస్యల పరిష్కారానికి ప్రధానమంత్రి చర్చలు తోడ్పడేట్లయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా తోడ్పడుతుంది. అధికార యంత్రాంగం సక్రమంగా పనిచేయకపోయేట్లయితే ఇటువంటి ఉద్యోగాలు పోతాయనేటువంటిది మంత్రులకు ఉంటుంది. మంత్రులకు ఉన్నప్పుడు వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. అందుకని ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడానికి నిరసన రూపం రాజీనామా తప్ప ఏదో పరిష్కారం అవుతుందని కాదు. చైనాలో గావో కావో పేరుతోటి ఇదే విధంగా దేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు, వివిధ సంస్థల్లో ప్రవేశానికి కోట్ల మంది ఒకే రోజు పరీక్షలు రాస్తారు. అటువంటిది ఎక్కడ మరి ఈ విధమైనటువంటి ఆరోపణలు కానీ ఇంకోటి కానీ ఎక్కడ జరగలేదు. ఆఫ్టర్ ఆల్ ఒక 24 లక్షల మందికి మనం పరీక్షలు పేపర్ లీకేజ్ లేకుండా పరీక్షలు పెట్టలేకపోయామంటే మన చేతకానితనమా? ఎందుకని ఇటువంటి పదే గతంలో కాంగ్రెస్ హయాంలో జరగలేదా అంటారు. ఎస్, కాంగ్రెస్ హయాంలో కూడా జరిగాయి, మీ హయాంలో కూడా జరిగాయి. ఇంకా వాళ్ళకి మీకు తేడా ఏముంది? వాళ్ళకి మీకేం తేడా లేదు. అందుకని గతంలో జరిగిన కాంగ్రెస్ దాని పేరుతో వీళ్ళని సమర్థించుకోవడం కంటే ఎట్లా చేయాలి ఏమిటి అని విద్యావేత్తలు కానీ పార్లమెంట్ లో చర్చ కానీ పెట్టి ఎప్పుడన్నా చర్చించింది ఈ ప్రభుత్వం? చర్చించలేదు. అందుకని సమస్య వాళ్ళ స్వయంకృతం. బీజేపీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు స్వయంకృతం ఇవాళ జరిగినటువంటి ఘటన. థ్యాంక్ యూ సో మచ్ అండి మన్యం కోటేశ్వరరావు గారు, హేమ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.